హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ సెకండ్ సెషన్ అయినటువంటి ఏప్రిల్లో మనకందరికీ తెలుసు 5 days ఎగ్జామ్ అయితే జరిగిందంటే 10 పేపర్స్ వచ్చినాయి. వీటిల్లో ఏ పేపర్ టఫెస్ట్ పేపరు, ఏది ఈజీ పేపరు, దాని ఆర్డర్ ఎలా ఉంది అనేటువంటిది పేపర్స్ అన్ని చూసిన తర్వాత కొద్దిగా డిలే అయినా, కొంత నేను కూడా సంవాట్ బిజీ ఉండటం వలన కొద్దిగా డిలే అయి ఉండొచ్చు. బట్ అన్ని పేపర్స్ చూసిన తర్వాత ఏ పేపర్ టఫెస్ట్ పేపరు, ఏది ఈజీ పేపర్ అనేది ఈ వీడియోలో మీతోనైతే డిస్కస్ చేస్తాను నేను. అయితే మార్క్స్ అయితే నేనేం చెప్పట్లేదు, ఏ మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది రేపు ఇంకొక వీడియోలో మీతో అయితే డిస్కస్ చేస్తాను. ఇప్పుడు కేవలం ఇది నా అంచనా మాత్రమే. మ్యాథమెటిక్స్ అయితే పూర్తి అవగాహన ఉంది కాబట్టి నాకు డెఫినెట్గా అయితే చెప్పగలను. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా లెక్చరర్స్ తోటి మాట్లాడి, అలాగే కొంతమంది స్టూడెంట్స్తో కూడా డిస్కస్ చేసే నేను అనుకున్న ఆర్డర్ అయితే రాస్తున్నాను. ఏ పేపర్ ఈజీ, ఏ పేపర్ టఫ్ అనేది మాత్రం రాస్తాను నేను. సో మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఆ రోజున మీ షిఫ్ట్ వచ్చి ఉంటే ఎన్ని మార్క్స్కి ఎంత వస్తుంది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పలేను, కానీ మీకు ఇంకో వీడియోలో అయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ అది స్టార్ట్ చేయడానికి ముందు జస్ట్ అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించి మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ అయితే April 17th స్టార్ట్ అయింది. అంటే క్లాసెస్ 17th స్టార్ట్ కాలేదు, 18th నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్ అనేది. జస్ట్ ట్రయల్ క్లాస్ మాత్రమే చెప్పాం. సో దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు, అడ్వాన్స్ నేను క్వాలిఫై అవుతాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్స్ అయితే తీసుకొని డెఫినెట్గా మీకైతే యూజ్ ఉంటుంది. అలాగే ఎంసెట్ రాసేవాళ్ళు మ్యాథమెటిక్స్ ఎలాగో 50% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ మ్యాథమెటిక్సే కాబట్టి మ్యాథమెటిక్స్ మీకు కావాలి అనుకుంటే అయిపోయిన ప్రతి క్లాస్ వీడియో కూడా మీకు రికార్డ్ అయి ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు. ఇంకా చాలా సిలబస్ ఉంది కాబట్టి ఇది కూడా మీకు బెనిఫిట్. అలాగే బిట్సాట్ వీటికి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలి, మ్యాథ్స్ క్రాష్ కోర్స్, జేఈలో చెప్పిన క్రాష్ కోర్స్, మెయిన్కి సంబంధించిన క్రాష్ కోర్స్ వీడియోస్ అన్ని పెట్టడం అయితే జరిగింది. అది కూడా మీకు కావాలంటే వీడియోస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఈజియెస్ట్ పేపర్ ఏంటి అన్నిటి మీద మనకు వచ్చిన 10 పేపర్స్లో అంటే అన్నిటికన్నా ఈజీ అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, జనవరిలో వచ్చినంత ఈజీ ఏ పేపర్లో కూడా లేదు. జనవరిలో మీ అందరికీ తెలిసి ఏం జరిగిందో, 27th ఫస్ట్ రోజున ఫస్ట్ షిఫ్ట్ పేపర్స్ ఎంత ఈజీగా వచ్చినా మీరు చూశారు. అంత స్కోర్ అయితే నాకు తెలిసినంత వరకు ఏప్రిల్లో ఏ పేపర్ కూడా అంత డెడ్ ఈజీగా అయితే లేదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు. అంత స్కోర్లకి అయితే 99% రాకపోవచ్చు కాదు, రాదు. సో అన్నిటికన్నా నాకు అనిపించిన ఈజియెస్ట్ పేపర్ ఏంటి అంటే 4th ఏప్రిల్కి సంబంధించి షిఫ్ట్ 2 అంటే ఈవినింగ్ పేపర్. 4th అంటే ఫస్ట్ డే రోజున ఈవినింగ్ పేపర్ ఏదైతే ఉందో అది అన్నిటికన్నా ఈజీ అని అయితే నాకైతే అనిపించింది. నేను మాట్లాడింది మన దాంట్లో స్టూడెంట్స్ అవ్వచ్చు, లెక్చరర్స్ అవ్వచ్చు. తర్వాత అన్నిటికన్నా ఈజీ నెక్స్ట్ ఏంటి అంటే 5th ఏప్రిల్ రోజున మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే జరిగిందో అది. ఇది ఈవినింగ్ షిఫ్ట్, ఇది మార్నింగ్ షిఫ్ట్. అలాగే నెక్స్ట్ 6th ఏప్రిల్ రోజున షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ పేపర్. తర్వాత 4th రోజున జరిగినటువంటి, ఇది ఈజీ నుంచి టఫ్కి వెళ్తున్నానండి. ఇది అన్నిటికన్నా ఈజీ, దానికన్నా కొద్దిగా టఫ్, దానికన్నా కొద్దిగా టఫ్, ఇలా రాసి లాస్ట్లో హైయెస్ట్ బాగా టఫ్గా ఉన్న పేపర్ ఏంటనేది రాస్తున్నాను నేను. సో 4th ఏప్రిల్లో షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ షిఫ్ట్. నెక్స్ట్ 5th ఏప్రిల్కి సంబంధించి సెకండ్ షిఫ్ట్ అంటే ఈవినింగ్ పేపర్. నెక్స్ట్ 6th ఏప్రిల్కి సంబంధించిన షిఫ్ట్ 2 అంటే ఈవినింగ్ పేపర్. అలాగే లాస్ట్ ఇంకా 4, ఈ 4 కూడా టఫ్ పేపర్స్ అనే చెప్పొచ్చు. అయితే దాదాపుగా ఈ 2-3 పేపర్స్ ఒకే రకంగా ఉండటం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ టఫ్ పేపర్స్లో మీకు చెప్పాలి అంటే 9th షిఫ్ట్ 2 పేపర్, 9th ఏప్రిల్ అంటే లాస్ట్ డే పేపర్, ఈవినింగ్ పేపర్. అలాగే 9th మార్నింగ్ పేపర్. నెక్స్ట్ 8th మార్నింగ్ పేపర్. అండ్ ద టఫెస్ట్ పేపర్ ఈజ్ 8th రోజున ఈవినింగ్ పేపర్. ఇది నేను అనుకుంటున్నట్టు, జనరల్గా నేను అనుకున్నవన్నీ నిజాలు అవుతుంటాయంటే మరి అవుతున్నాయని అనుకుంటున్నాను గత అనుభవాల దృష్ట్యా. సో ఇది కూడా అవుతుందని అనుకుంటున్నా. సో అన్నిటికన్నా నాకు అనిపించిన ఈజియెస్ట్ పేపర్ ఏంటి అంటే, నాకు అనిపించిన దాంట్లో అన్నిటికన్నా ఈజీ పేపర్ ఏంటి అంటే ఇక్కడ రాసి చూడండి, April 4th ఈవినింగ్ పేపర్ అనేది అన్నిటికన్నా కాస్త ఎక్కువ స్కోర్. మరి 240కి అయితే రాదు, అరౌండ్ 210, 220 లోపలే 99% ఉండొచ్చేమో, అరౌండ్ 210 వరకు ఉండొచ్చేమో. అది ఎన్ని మార్క్స్కి ఉండొచ్చు ఏంటి అనేది ఒక 5 మార్క్స్ అటు ఇటుగా మీకు ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను నేను. సో 4th రోజున పేపర్ అన్నిటికన్నా ఈజియెస్ట్ పేపర్ ఈవినింగ్ పేపరు. అలాగే 8th ఈవినింగ్ జరిగిన పేపర్ ఏదైతే ఉందో అది అన్నిటికన్నా టఫ్ పేపర్ అనేది నా ఫీలింగ్. దానికన్నా కొద్దిగా టఫ్ పేపర్ అంటే 8th రోజున జరిగిన 2 పేపర్లు టఫే. తర్వాత 9th రోజు లాస్ట్ 2 days పేపర్స్ అనేది మీకు నేను ఏ రోజుకి ఆ రోజు పేపర్లు జరిగినప్పుడు కూడా చెప్పాను నేను.
అట్లాగే ఈ పేపర్స్ అన్నీ కూడా కొంత టఫ్గా ఉన్నమాట అయితే వాస్తవం. అయితే ఇవన్నీ ఈజీనా అంటే ఈ 2-3 పేపర్లు దాదాపుగా ఒకే స్టాండర్డ్లో ఉండొచ్చు, ఒకటే మార్కులకి 99% కట్ అవ్వచ్చు అన్నట్టు నా ఫీలింగ్. ఇది నేను అనుకుంటున్నటువంటి టఫ్ ఏప్రిల్ షిఫ్ట్లకు సంబంధించి. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకొక వీడియోలో మీతో అయితే నేను డిస్కస్ చేస్తాను. సో మీకు ఎవరికన్నా అడ్వాన్స్ సంబంధించి క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు జాయిన్ అయిపోండి. అలాగే దానికి సంబంధించిన పాత వీడియోస్ ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా మీకు ఫణిసార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. దానిలో మీకు అన్ని వీడియోస్ అయితే స్టోర్ అయి ఉంటాయి. ప్రతి లైవ్ క్లాసు రికార్డ్ అవుతుంది, మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మళ్ళీ వినొచ్చు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా. అది సో విష్ ఆల్ గుడ్ లక్. ఈ షిఫ్ట్లో ఎన్ని మార్కులకి వస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఇంకొక వీడియోలో మీతో అయితే నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఇవి చూసి కంగారు పడిపోవాల్సిన పని లేదు, ఇది కేవలం నా అంచనా మాత్రమే. నా అంచనాలు నిజం అవ్వచ్చా రైట్ అవ్వచ్చా అనేది మార్క్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. అయితే టఫ్ అంటే ఓవర్ టఫ్గా మరి ఏమీ లేవు పేపర్స్, అలాంటి ఈజీ అంటే డెడ్ ఈజీగా కూడా లేవు. కాకపోతే కొద్దిగా తక్కువ స్కోర్, ఇంతకు ముందు వచ్చినట్టు కాకుండా అరౌండ్ నా ఉద్దేశం ఇక్కడ 175 ఆ రేంజ్కి 99% రావచ్చు, ఇక్కడ 215 దాకా రావచ్చేమో. అంటే మార్జిన్ ఒక 30 మార్క్స్ దాకా మార్జిన్ ఉండొచ్చేమో, అంతకన్నా పెద్ద మార్జిన్ అయితే ఉండదేమో అనుకుంటుంది నా ఫీలింగ్. సో చూద్దాం, లెట్ us hope for the best. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.